సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. రామాయణం కోసం సాయి పల్లవి ఫుడ్ మ్యాటర్లో నోరు కట్టేసుకుందా? ఎక్కడికి వెళ్ళినా తనకు తోడుగా స్పెషల్ చెఫ్లను తీసుకువెళ్తోందా? సోషల్ మీడియా రూమర్స్ పై ఫిదా బ్యూటీ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏంటి? సాయి పల్లవి రూమర్లకు, గాసిప్లకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. ఆ మాటకొస్తే అటువైపుగా అమ్మడు ఏనాడు ఎక్స్ట్రాలు చూపించింది లేదు. అలాంటిది ఫస్ట్ టైం తన ఫుడ్ హ్యాబిట్స్ మీద రూమర్స్ వచ్చేసరికి ఒక్కసారిగా హట్ అయిపోయింది. అందులోనూ కోలీవుడ్ బడా మీడియా సంస్థ ఈ వార్తలను ప్రసారం చేయడంతో కేసు వేస్తాననే వరకు మ్యాటర్ వెళ్ళింది. ఒక్కసారిగా భానుమతి కళ్ళు ఎర్రజేసేసరికి సాయి పల్లవి కథేంటో తెలుసుకునే ప్రయత్నంలో ఆడియన్స్ ఉన్నారు. సాయి పల్లవి బాలీవుడ్ రామాయణంలో సీతగా నటిస్తుంది. ఇప్పటికే సాయి పల్లవి లుక్స్ లీక్ అయ్యాయి. ఈ పిక్చర్ ను బాలీవుడ్ నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రామాయణ మూవీ కోసం సాయి పల్లవి తన అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ కు చెందిన ఓ మీడియా సంస్థ రీసెంట్ గా వార్త ప్రచురించింది. మాంసాహారం మానేసిందని, ఏ హోటల్లో కూడా ఆమె తినడం లేదని, అంతేకాకుండా విదేశాలకు వెళ్లినప్పుడు వంట వాళ్ళను కూడా తీసుకువెళ్తున్నారంటూ తమ కథనంలో వెల్లడించింది. ఇలాంటి ఫేక్ న్యూస్లను చూసిన సాయి పల్లవి ఒక్కసారిగా రియాక్ట్ కావడం చర్చనీయాంశమైంది. నిజానికి పురాణాలపై సినిమాలు ఎవరు తీసినా అందులో నటించే నటీనటులు ఎంతో నిష్టగా ఉంటారు. షూటింగ్ జరిగినన్ని రోజులు పూర్తి శాకాహారమే తీసుకుంటారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి బాలయ్య వరకు అంతా అదే చేశారు. ఆదిపురుష్ టైంలో సీత పాత్రధారి కృతి సనన్ ఇలాగే వ్యవహరించినట్లు టాక్. ఈ రీజన్తోనే సాయి పల్లవి విషయంలో సదరు కోలీవుడ్ మీడియా హౌస్ అలా ప్రకటించి ఉండొచ్చు. అయితే ఇందులో సాయి పల్లవి సీరియస్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చెడుగా రాస్తే ఇబ్బంది కానీ కమిట్ అయిన పాత్ర కోసం ఎంతో పద్ధతిగా నడుచుకుంటుంది అంటే నష్టం ఏమొచ్చింది? ఇదే విషయాన్ని నెటిజన్స్ గట్టిగా అడుగుతున్నారు. దీనికి సాయి పల్లవి ఏం సమాధానం చెబుతుందో చూడాలి.